తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్, అన్నపూర్ణ క్యాటరర్స్. వేసవి కాలంలో మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటాం. పచ్చళ్ళల్లో ఎన్నో రకాలు, ఆవకాయ, మాగాయ, పెసర ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పులిహార ఆవకాయ, ఇలాంటి ఆవకాయలు ఉంటుంది. వీళ్ళల్లో అన్నిట్లో మంచి ఆవకాయ ఏంటి, టేస్ట్గా ఉండాలి, అబ్బా ఆహా అనే ఆవకాయ ఏంటంటే అల్లం వెల్లుల్లి ఆవకాయ. వచ్చే వర్షాకాలానికి కూడా వేసవి కాలంలోనే ఈ పచ్చడి పెట్టుకుంటారు. ఎందుకంటే మామిడికాయలు అప్పుడు దొరకవు కాబట్టి, మంచి మామిడికాయలు వస్తాయి కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి ఆవకాయ పెడతారు. ఈ అల్లం వెల్లుల్లి ఆవకాయ ఎలా చేసుకుందామో చూద్దాం. అల్లం వెల్లుల్లి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కాస్త ఆవపొడి, ఆవకాయ ముక్కలు. ఈ ఆవ ముక్కలు ఈ చితికిపోయిన ముక్కలతో పెడితే ఇంకా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే మనం మంచిగా ఉన్న ముక్కలతోనే వాడుతున్నాం. మనం ఎలా కలుపుదామో చూద్దాం. ముందుగా నేను ఒక 300 గ్రాముల పల్లి నూనె కాచి చల్లార్చి దానిలో ఆవాలు పటపటలాడేదాకా ఉంచానండి. ఫస్ట్ ఆ నూనె పోసుకుందాం. దీనిలో పట్టి ఉంచిన 300 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కాస్త ఆవపొడి, కాస్త పసుపు. మనం ఏం చేసినా పాతకాలంలో పసుపు బాగా వాడేవాళ్ళండి. పసుపు యాంటీబయాటిక్, అందుకోసమే బాగా అన్నిట్లో వాడతారు. దీనికి ఇప్పుడు మనం తగినంతగా ఉప్పు వేసుకోవాలి. దీనికి కారపొడి. ఇవన్నీ ముద్దలు లేకుండా మంచిగా నూనెలో బాగా కలపాలండి. నూనె మాత్రం గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లారిపోయినా కానీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చిగా మనకు ఆ వాసన వస్తూ ఉంటుంది. కాస్త గోరువెచ్చగా ఉంటే ఏంటంటే ఆ నూనెలో ఇది కాస్త ఫ్రై అవుతుంది. చూడండి మంచి కలరు ఎలా వచ్చింది. పేస్ట్ కలిపిన తర్వాత నెక్స్ట్ మనం తుడిచి ఉంచుకున్న ముక్కలు వేయాలి. సామాన్యంగా ఈ అల్లం వెల్లుల్లి ఆవకాయకి చితికిన ముక్కలతో చేస్తారండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి రెండు ఘాటు. ఈ ఘాటు తొందరగా ఉప్పు, ఈ కారం, ఈ పులుపు అంతా దిగాలంటే చితికిపోయిన ఈ మామిడికాయ ముక్కలు వేస్తే ఏంటంటే తొందరగా పులుపు వచ్చేస్తుంది అనమాట. అంతే. చూడండి, రుచికరమైన అల్లం వెల్లుల్లి ఆవకాయ రెడీ. అల్లం వెల్లుల్లి ఆవకాయ ఇది కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిన పచ్చడి. ఇది ఏంటంటే జ్వరం వచ్చిన వాళ్ళు కూడా నోరు రుచిగా లేదు అంటే ఈ పచ్చడి వేసుకొని తింటారు. దీంట్లో వెల్లుల్లి, అల్లం, పసుపు, ఆవపొడి ఇవన్నీ 4 మెడికేటెడేనండి. అందుకోసమే ఇది ఏ జబ్బు చేయదని చెప్పి చాలామంది ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. అందరికీ చాలా ఇష్టమైన పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి ఆవకాయ.